వారిని పిలిచినాడు దేవుడు, సంఘముగా ఏర్పరచుకున్నాడు. అందరితో పాటు వచ్చినారు, సంఘంలో ఉన్నారు, వారిని అభినందిస్తున్నాడు. వారి విశ్వాసమును విన్నాడు పౌలు. ప్రయాసపడ్డాడు కొరింథు సంఘమును కట్టడానికి. ఎంత ప్రయాసపడ్డాడు పౌలు, అంత ప్రయాసపడ్డాడు. సంఘం ఏర్పడింది ఉద్యమంతో, కెరటంలా ఉవ్వెత్తుతూ ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉంది. కానీ రోజులు వారం నెలలైపోయే కొలది పరిశుద్ధుల సంఘములో ఏమొచ్చింది? 11వ వచనంలో కలహములు, విభేదములు, మమతములు. అక్కడ ఏమంటే నేను ఒకడు పౌలు వాడు అంటాడు, ఇంకొకడు నేను వాళ్ళే. అందరం ఒకే పాటలు పాడతాం, అందరూ ఒకే దేవుని ఆరాధన చేస్తారు, అందరూ ఒకే బలలో పాలపములు, అందరూ ఒకే కానుక పెట్టెలో కానుకలు వేస్తారు. మళ్ళీ ఎందుకు ఈ భేదాలు, ఎందుకు ఈ పతార్థమ్యాలు? కాదు, మనం అందరము క్రీస్తు రక్తము చేత విలువబెట్టి కొనబడిన వారం కాదా? అందరికీ పరలోకం ఒకటే కాదా? ఎందుకు? మనుషులు కాదు నిన్ను నన్ను రక్షించింది, ప్రభువు మనల్ని రక్షించింది. ఇదిగో మీలో భేదాలు ఉన్నాయి, క్రీస్తు వాడనండి, అపోలోవాడు, పౌలువాడు కాదు. మిమ్మును పిలిచిన వాణిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. మిమ్మును పిలిచిన, అందుకే అంటాడు 9వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు. మిమ్మల్ని పిలిచిన మనుషులు కాదు మిమ్మల్ని పిలిచింది. ఒకప్పుడు లోకంలో ఉన్న మిమ్మలను ప్రభువు పిలిచినాడు సంఘములోనికి, సహవాసము నాకు పిలిచినాడు.